హే అందరికీ నమస్కారం. దిస్ ఈజ్ వంశీస్ 24. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఈరోజు మా ఫ్రెండ్ బర్త్డే అన్నమాట. సత్యప్రకాష్ బర్త్డే అంటే మినిమం ఉంటుంది. మన లైఫ్లో అందరికీ ఒక స్పెషల్ పర్సన్ అనేది ఖచ్చితంగా ఉంటాడు ఆర్ ఉంటారు. మన నెగిటివ్స్ కానీ పాజిటివ్స్ కానీ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ ది లైఫ్ అనేది షేర్ చేసుకోవడానికి ఒక పర్సన్ ఉంటారు కదా. మోస్ట్లీ ఫ్రెండ్స్ అయి ఉంటారు. సో ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ నేను సత్యప్రకాష్ని కలవబోతున్నా ఇప్పుడు, బికాజ్ ద అకేషన్ ఆఫ్ బర్త్డే అన్నమాట. నా పాత సబ్స్క్రైబర్స్కి తెలిసి ఉండొచ్చు. అండ్ టుడే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి సెలబ్రేట్ చేద్దాం కొంచెం డిఫరెంట్గా. చూద్దాం అక్కడికి వెళ్ళాక ఏమేమవుతుందో, అంటే టైంకి అనుకూలంగా చేద్దామని అనుకుంటున్నాం. అండ్ ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ఇంకా స్టార్ట్ అయిపోదాం. ఇప్పటికే కొంచెం లేట్ అయిపోయింది, నాకు కొంచెం లేట్గా లేచిన. చలో ఇంకా స్టార్ట్ అయిపోయి వాళ్ళ ఇంటి దగ్గర నేను మళ్ళీ రెజ్యూమ్ చేస్తాను. ఓకే బాయ్. సికందర్ మోడల్ హ్యాపీ బర్త్డే టు యూ సత్య. ఏమన్నా ఇంకా ఇప్పుడే మనం సత్య వాళ్ళ ఇంటికి రీచ్ అయినాం అనమాట. జస్ట్ ఇంతమందికి ఒక 5 minutes అవుతుందేమో. సత్యప్రకాష్ ఇంకా స్నానం చేయలేడంట. ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు నీకోసం. అదే నీ ఇంట్రడక్షన్ ఎప్పుడు వస్తుందా అని. ఇంట్రడక్షన్ ఆల్రెడీ అయిపోయింది. తొందరగా ఫ్రెష్ అవ్వ బ్రో, వెళ్ళిపోదాం బయటికి. సరే. నా పేరేమో ఇట్లా పెట్టినా వంశీ కాలేజ్ అంతేరా. అరే అద్దులం చూడు హీరో. చెప్పురా. ఏడిపోతాను నేను తీసుకుపోతాను కదా. రివీల్ చేద్దామని. చలో ఇక మనం స్టార్ట్ అయిపోదాం. చలో ఇప్పుడు మనం BMW ఎక్కబోతున్నాం. సత్యప్రకాష్ BMW ఖాళీ. హే గాయ్స్, బర్త్డే బాయ్ రెడీ అయిపోయిండు. అండ్ మన బెంచ్ కూడా స్టార్ట్ అయింది. 22 kilometers. చలో ఇక మనం స్టార్ట్ అయిపోదాం. ఏదైనా సామాన్యాలు కదురుతుంది ఈ బండికి. అంతేలేరా, అజ్జ తీసుకురాడు. అది ఎండ బీభత్సం కొట్టేస్తుంది. నేను రాగానే పేషెంట్కి రెడీ అవ్వరా వెళ్దామని ఇంతసేపు చేసిండు. 12:40 అవుతుందా 1 అవుతుందా టైం? ఎగ్జాక్ట్ 1 అవుతుంది. దూరం తీరిపోద్దు. కానీ పడు ఫోన్ల మీద ఫోన్లో వస్తున్నాయి. సత్యప్రకాష్కి బర్త్డే కాబట్టి మస్తు బిజీ పర్సన్ నేను. అసలు ఇప్పుడు మనం స్టార్ట్ అయిపోయినాం. ఇప్పుడు మనం వెళ్ళబోతున్న ప్లేస్ సో ఫేమస్ అయిపోతుంది. అండ్ ప్రయాణం స్టార్ట్ చేద్దాం ఇక. గోల్కొండ ఇంత దగ్గర రాకరా, గలీజ్ ఉంటుంది. ఇందాక ఎడుకో అన్నావు కదా. మారింది, నెత్తి తిరిగింది మనకి. అది మనం ప్లాన్ చేంజ్ చేసినాం అన్నమాట. మనం ఇప్పుడు గోల్కొండలో ఉన్నాం అన్నమాట. అట్లాంటిదేనా నీ జన్మలో ఒకసారి కూడా రాలేదు గోల్కొండకి పోతారు మన అటు. సో మనం గోల్కొండకి అయితే వచ్చేసినాం.
లోపలికి వచ్చేసాం, గోల్కొండ లోపలికి. మీకు వాయిస్ క్లారిటీగా వినిపిస్తుంది. ఇప్పుడు ఇస్తాం. టికెట్ కౌంటర్ దగ్గరికి వచ్చాము మనం. టికెట్ కౌంటర్ గాయ్స్, ఇప్పుడు మనం గోల్కొండ టికెట్స్ అయితే తీసేసుకున్నాం అండ్ లోపలికి ఎంట్రీ అయితే ఇచ్చేస్తున్నాం. అందరు ఎగ్జిట్ నేనా ఇదేనా సపర్లో పడుంది, ఇన్ఫర్మేషన్ ఉంది. సపట్లు అయితే ఇక్కడ కొడుతున్నారు గాయ్స్, ఆడ ఎపిసోడ్ నాకు తెలియదు. చూస్తున్నా బాయ్. గోల్కొండ ఎక్కుతున్నాం గాయ్స్, ఫుల్ చెమటలు వస్తున్నాయి గాయ్స్. ఈరోజు నా బర్త్డే అని నాతో అడ్వాంటేజ్ చెప్పేసిండు వీడు. ఖచ్చితంగా సర్ప్రైజ్ అని కొండలు ఎక్కిస్తున్నాడు. ఖచ్చితంగా నీకు ఈ ఎక్స్పీరియన్స్ ఉండాలని నేను స్పెషల్గా ప్లాన్ చేసినాం రా. అంతేనా? ఇది అన్ఎక్స్పెక్టెడ్గా. సో డెఫినెట్గా నువ్వు ఇది ఎక్స్పీరియన్స్ చేయాలి, నువ్వు మర్చిపోద్దు. అందుకే ప్లాన్ చేసినాం. ఇంకోసారి దోశ వాళ్ళు బయట తీసుకోవద్దంటే బర్త్డే రోజు ఓపెన్ ఫ్రెండ్స్ ఇట్లానే కొండలు ఎక్కిస్తారు. ఇదంతా ఎక్కినా ఇప్పుడు కింద పడి చూడు. ఇది కూడా అవుతుందా? ఇదంతా అక్కడ ఒక ఆంటీ వస్తుంది, ఆ పింక్ కలర్ ఆంటీ. ఆడికి వెళ్ళి మొత్తం ఎందుకు వచ్చినాం రా అనిపించాలి సత్యానికి. అట్లా అనిపిస్తుందా? అట్లా అనుకోక మామని బర్త్డే రోజు స్పెషల్గా ఉండాలని నేను ఇంత స్ట్రగుల్ అయ్యి మరీ నేను గోల్కొండకి తీసుకొచ్చిన అంటే యూ హ్యావ్ టు బీ వెరీ గ్రేట్ఫుల్. యూ నో వై షుడ్ యూ ఫీల్ లైక్ దట్? ఆలోచించరా, నీకోసమే రా ఏం చేసినా కూడా. మాటలు వస్తుందేవు. ఓకే, నాకు అర్థమైంది వన్ సిచ్యువేషన్. మనం కొంచెం ముందరికి వెళ్ళి మళ్ళీ స్టార్ట్ చేద్దాం. సో సత్యప్రకాష్ బర్త్డే స్పెషల్ కొండ మీదకి వచ్చి ఇట్లా గాలిని ఆస్వాదించాలని ఫీల్ అయ్యిండు. సో అందుకే వచ్చినాం అన్నమాట మేము. ఎట్లా అనిపిస్తుంది? మా ఇంట్లో గాలి వస్తలేదు అంటే వీడికి తీసుకొచ్చిండు. ఎట్లా అనిపిస్తుంది గోల్కొండలో? బాగుందా? ఎండ ఎక్కువ ఉంది. ఎండ ఎక్కువనే ఉంటుంది, ఎండాకాలం కాబట్టి. చలో పోదామా పైనకి? చాలా నేను కొంచెం పిలుచుకుంటావు కానీ నోడేసి బాయ్. ఎట్లుంది బ్రో? अच्छा है गोलकोंडा? अच्छा है, हाँ बहुत अच्छा है. ఎట్లుంది సత్య? గోల్కొండలో గుడి ఉందనే విషయం నాకు తెలియదు. ఇప్పుడు మనకు కనిపిస్తుంది ఆ గుడి. వాటర్ ఇక్కడ కూడా ఉన్నాయి. ఇక్కడ ఓపెన్ ప్లేస్లో కూర్చున్నాం. ఎట్లుందా? నేను ముందే అడిగా ఎక్కడ తీసుకెళ్తున్నారు ఇంకేం రైట్స్ మోసం చేయడానికి. వాడికి ఇచ్చి చప్పడానికి అవుతుంది అన్నిసార్లు అడిగాను. ఎక్కడికి వెళ్తున్నాం ఆల్రెడీ చెప్తాడు. నేను కూడా వస్తున్నాడు. అచ్చా బాగుంది. నీ బర్త్డే రోజు గిఫ్ట్ ఇదేరా. ఫస్ట్ టైం అనుకుంటున్నాం గోల్కొండ. నాకు ఫస్ట్ టైం కదరా. పొల్యూషన్ ఉంది కదరా. అక్కడ చూడు బిల్డింగ్ మధ్యన క్లియర్గా కనిపిస్తలేదు, మొత్తం బ్లర్ ఉంది. అదే మన ఫాగీ ఉంది కొంచెం. మజిల్ చూడు కనిపిస్తున్నాయా నీకు? మజిల్ చూడరా కనిపిస్తున్నాయా? మా ఫ్రెండ్ సత్యప్రకాష్
ఆయన బర్త్డే రోజు కొంచెం విష్ చేయండి మీరు. ఓకే మెనీ మోర్ హ్యాపీనెస్ బ్రో. థ్యాంక్స్ అన్న. బర్త్డే విష్ చేయరా అడ్డకి? విష్ థ్యాంక్ యూ. నీ బర్త్డే నా హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే. ఏ పేరురా? సగ్నిక్. చూసా బిరాకిల్ ఇట్లా కలుస్తారు అట్లా. విషింగ్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మంచిగా చదువుకో, ఓకేనా? హ్యావ్ ఎ గ్రేట్ డే. ఓకే బ్రో. థ్యాంక్ యూ బ్రదర్. కదా అక్కడిక్కడ వద్దా ట్రై చేయను. 3 ఇల్లు పెట్టి లేపుతా. రావట్లేదే. ఇట్లా ట్రై చేసేటోడు కూడా కావాలరా. కొట్టు బ్రో. తీరగాని లెక్క కొడుతున్నాడు. అది ఇన్సూరెన్స్ ఇట్లా అంటే మరి. కొట్టు. ఏదో డాన్స్ దాయిదమ్మా గట్లనే రైట్ అంతే వచ్చేసింది. గాయస్గా చూసుకున్నాం గాయస్ గురుకొండ. ఎట్లా అనిపించింది సత్యప్రకాష్ నీకు? నీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయి కొంచెం. చాలా బాగుంది. అంతేనా? జెన్యున్గా చెప్పు, ఎందుకంత స్క్రిప్టెడ్ చెప్తున్నావు? ఎక్కేటప్పుడు కొంచెం దమ్ వచ్చింది, ఎక్కినాక గాలి వస్తుంది. సమ్మా అనిపించింది కదా. సో నేను గోల్కొండ ఇది ఫస్ట్ టైం విజిట్ చేసిన. ఇక్కడ మెయిన్గా మీరు పాటించాల్సిన విషయం క్యాష్ మెయింటైన్ చేయాలి. క్యాష్ లేకపోతే ఏం లేదు. అండ్ బ్రింగ్ యువర్ ఓన్ వాటర్ బాటిల్ ఆల్సో. అండ్ మాకు ఇచ్చినట్టు అందరు ఇయ్యారు కదా బ్రో ఎవరో. థ్యాంక్ యూ. అండ్ హ్యావ్ ఏ సేఫ్ జర్నీ. ఎంజాయ్ ద మూమెంట్. ఎవ్రీ మూమెంట్ అనేది ఎంజాయ్ చేయాలి లైఫ్లో. అండ్ ఇది కాలేదు కదా అని రిగ్రెట్ కూడా అవ్వద్దు. మేము ఇప్పుడు గోల్కొండ అయితే చూసేసినాం. ఓకే పర్లేదు, నాకైతే ఓకే అనిపించింది. మరి సత్యాకి ఏమనిపించిందో చెప్పాలి. బ్రదర్ ఎవ్రీ టైమ్ ఈజ్ మోటివేటింగ్ ఇన్ ఎవ్రీ బ్లాగ్. అది ఖచ్చితంగా. అండ్ ఇంకా లాస్ట్ మూమెంట్స్ ఆఫ్ క్లిప్ ఇది. గోల్కొండ ఇంకా మరికొద్ది నిమిషాలలో మేము ఎగ్జిట్ అయిపోతున్నాం. అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. అప్పుడు ఎందుకు లైక్ షేర్ ఇంకా ముంగట ఉంది.